ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 18 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. వ్యాఖ్యాన అంశం కృప 3వ భాగం. వ్యాఖ్యాన అంశం కృప 3వ భాగం. వ్యాఖ్యానం: కృప యొక్క స్వరూప స్వభావాలను గమనిస్తే గుణ విశేషాలను గురించి కొంత తెలుసుకుంటాం. పాపుల పట్ల దేవుడు జరిగించే ప్రేమ కార్యాన్ని కృప అనవచ్చు. పాపమునకు దేవుడు భయంకరమైన తీర్పు విధిస్తాడు. ఆ తీర్పుకు ముందు పాపమును గూర్చి పాపులను హెచ్చరించడం కృప యొక్క ముఖ్యమైన పని. పాపమునకు తీర్పు విధించకపోతే దేవుడే కాదు, పరిశుద్ధుడును నీతిమంతుడును అయినా దేవుడు పాపమునకు తీర్పు జరిగించి శిక్ష విధిస్తాడు. అయితే పాపానికి దేవుడు తీర్పు జరిగించటానికి ముందుగా ఆయన ఈ లోకానికి కృపను అనగా యేసు క్రీస్తును పంపి ఉన్నాడు. కృప పాపిని కలుసుకొని తీర్పును గురించి హెచ్చరించి ఒప్పించి రక్షిస్తుంది. పాపి పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డగా దేవుని యందు ఆనందిస్తాడు. ఇదే కృప యొక్క కృపా కార్యం. భూమి మీద క్రీస్తు జీవించిన జీవితాన్ని పరిశీలిస్తే ఆయన పలికిన ప్రతి మాట, చేసిన ప్రతి కార్యం ఆయన కృప అయ్యున్నాడని తెలియజేస్తుంది. పాపి క్రీస్తు యొద్దకు రాగానే వాని పాపాన్ని పాపికి చూపుతుంది. వేషధారికి వాని హృదయపు శూన్యస్థితి చూపుతుంది. క్రీస్తు సత్యమును వెలుగును అయ్యున్నాడు. వెలుగు దేనిని దాచదు. సత్యం ఎన్నడూ కూడా అబద్ధాన్ని నిజము అని చెప్పదు. కాబట్టి మనుషులు అనగా అబద్ధంలోనూ చీకటిలోనూ ఉన్నవారు క్రీస్తు వద్దకు రావటానికి ఇష్టపడరు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టుబడిన స్త్రీ క్రీస్తు వద్దకు తేబడింది. ధర్మశాస్త్రం ఆమెకు తీర్పును మరణమును విధించింది. శాస్త్రులు పరిసయ్యులు ఆమెను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయన చిక్కులు పెట్టడానికి ప్రయత్నించారు. రాళ్ళు రువి చంపాలను అని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయితే నీవేమి చెప్పుదువు అని ప్రశ్నించారు. యోహాను సువార్త 8:5లో ఆమెను వదిలివేయుడి అని ఆయన చెబితే ధర్మశాస్త్రం ఉల్లంఘించిన వాడు అని ఆయనపై నేరం మోపుతారు. రాళ్ళు శుభములతో వందనాలు.